కేరళలోని తిరువనంతపురం జిల్లాలో వర్కల సమీపంలో ఒక చిన్న గ్రామంలో 11 మంది సభ్యులతో కూడిన ఒక మలయాళ క్రైస్తవ కుటుంబం నివసించేది. ఈ థామస్ కుటుంబం ప్రేమ, ఐక్యతతో నిండిన ఒక సుందరమైన కలయిక. ప్రతి ఒక్కరికీ వారి స్వంత కలలు, కథలు ఉండేవి. ఈ కుటుంబాన్ని ఒకసారి పరిచయం చేసుకుందాం. కుటుంబంలో అత్యంత పెద్దవారు 78 సంవత్సరాల అప్పచ్చన్ థామస్ వర్గీస్. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ తన యవ్వనంలో చేపల వేట కథలను చెప్పడానికి అప్పచ్చన్ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. అప్పచ్చన్ భార్య 75 సంవత్సరాల అమ్మచ్చి మరియమ్మ ఆమె చేతితో తయారుచేసే అప్పం, చేపల కూర గ్రామంలో ప్రసిద్ధమైనవి. అప్పచ్చన్ కొడుకు జాన్ థామస్, అతని భార్య ఏలియమ్మ కుటుంబాన్ని ఒకచోట చేర్చి ఉంచేవారు. జాన్ ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. ఏలియమ్మ గ్రామంలోని ఒక కిండర్ గార్టెన్లో పిల్లలకు బోధించేది. వారికి 3 పిల్లలు. 28 సంవత్సరాల జోబీ తిరువనంతపురంలో ఒక చిన్న టూర్ ఆపరేటర్ కంపెనీ నడిపే యువకుడు. 24 సంవత్సరాల జెస్సీ కాలేజీ విద్యార్థిని, ఫోటోగ్రఫీపై ఆసక్తి కలిగిన అమ్మాయి. 8 సంవత్సరాల టోమీ తన చిలిపి చేష్టలతో అందరి మనసు గెలిచే చిన్ని బాలుడు. కుటుంబంలో జాన్ యొక్క చెల్లెలు ఆన్సీ, ఆమె కుటుంబం కూడా ఉండేవారు. ఆన్సీ భర్త షాజీ ఒక చిన్న రైతు. వారికి 2 పిల్లలు, 12 సంవత్సరాల లిసా, 10 సంవత్సరాల జాన్స్. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలవుల్లో ఈ కుటుంబం కలిసి ఒక యాత్రకు వెళ్లేది. ఈసారి అందరూ కలిసి నిర్ణయించారు కన్యాకుమారి. అక్కడ సముద్రం, సూర్యోదయం, వివేకానంద రాకును చూడాలని అందరికీ ఆసక్తి. అమ్మా, అక్కడ సముద్రంలో అలలు పెద్దవిగా ఉంటాయా? నేను ఒక ఇసుక కోట నిర్మిస్తాను అని టోమీ ఉత్సాహంగా అడిగాడు. ఏలియమ్మ నవ్వుతూ అతని తలపై తడమగా, పెద్దవిగా ఉంటాయి కొడుకు, సముద్రం, సరదా అన్నీ ఉంటాయి. యాత్రకు సన్నాహాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అమ్మచ్చి తన పాత పెట్టె తెరిచి ఉన్ని శాలువాలు తీసింది. కన్యాకుమారిలో సముద్ర గాలి చల్లగా ఉంటుంది, ఏమీ తేలిగ్గా తీసుకోకండి అని ఆమె అందరికీ చెప్పింది. జోబీ తన పాత వ్యాన్ను సర్వీస్ చేయించాడు. షాజీ అందరూ సౌకర్యవంతంగా ప్రయాణించడానికి ఒక అద్దె వాహనం కూడా ఏర్పాటు చేశాడు. జెస్సీ తన డైరీలో కన్యాకుమారి దర్శనీయ స్థలాలను జాబితా చేసింది. వివేకానంద రాక్, తిరువళ్ళువర్ విగ్రహం, కన్యాకుమారి బీచ్. ఇక్కడి ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి, నా ఫాలోవర్స్ను ఆశ్చర్యపరచాలి అని ఆమె స్వయంగా అనుకుంది. 2004 డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు ఆనందోత్సవాల తర్వాత సూర్యోదయానికి ముందే కుటుంబం సిద్ధమైంది. గ్రామంలోని చర్చికి వెళ్లి ప్రార్థించి సురక్షిత ప్రయాణం కోసం ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పచ్చన్ అందరితో సముద్రం దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడూ కలిసి ఉండాలి అని చెప్పారు. అందరూ సరే అని 2 వాహనాల్లో ప్రయాణం ప్రారంభించారు. తిరువనంతపురం నుండి కన్యాకుమారికి ప్రయాణం ఒక ఉత్సవంలా ఉంది. మార్గంలో పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, సముద్ర గాలి చల్లదనం అన్నీ మనసుకు ఆనందం కలిగించాయి. పిల్లలు వాహనంలో వానంబాడి పాటలు పాడారు. అమ్మచ్చి పాత క్రైస్తవ భక్తి గీతాలు గునగునలాడింది. జోబీ వాహనంలో ఒక పాత టేప్ రికార్డర్లో నీంటే మిజినీర్తుల్లి అనే పాట ఆడింది. అప్పచ్చన్ కూడా తల ఊపి ఆనందించారు. మొదట వారు నాగర్ కోవిల్కు చేరుకున్నారు. అక్కడ ఒక పాత చర్చిని సందర్శించి కొంత షాపింగ్ చేశారు. టోమీ మొదటిసారి సముద్రతీరం చిత్రాన్ని చూసినప్పుడు కళ్ళు విప్పార్చుకున్నాడు. నాన్నా, ఇంత పెద్ద సముద్రమా? ఇందులో చేపలు ఉన్నాయా అని ఉత్సాహంగా అడిగాడు. షాజీ నవ్వుతూ అతని తలపై తట్టి, ఉన్నాయి కొడుకు, నీవు చూడగలవు అన్నాడు. కుటుంబం ఒక చిన్న పార్క్లో దిగి జెస్సీ తన కెమెరాతో చాలా ఫోటోలు తీసింది. నాగర్ కోవిల్లో ఒకరోజు గడిపిన తర్వాత మరుసటి రోజు 2004 డిసెంబర్ 26న కుటుంబం కన్యాకుమారికి బయలుదేరింది. ఏలియమ్మ పిల్లల కోసం పుట్టు, కడలకూర ప్యాక్ చేసింది. అప్పచ్చన్ తన టోపీని సరిచేసి దేవుని ఆశీర్వాదంతో ముందుకు అన్నారు. వాహనాలు కదిలాయి. సముద్ర గాలి వారిని తాకింది. కన్యాకుమారి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మధ్యాహ్నం అందరికీ ఆకలివేసింది. లిసా ఫిర్యాదు చేసింది, అమ్మా, కడుపులో కోతులు ఆడుతున్నాయి. జాన్స్ కలిపి, నాకు ఒక లెమన్ సోడా కావాలి అన్నాడు. జోబీ వాహనాన్ని నెమ్మదిగా ఆపి చుట్టూ చూశాడు. రోడ్డు పక్కన
ఒక చిన్న హోటల్, కడల్నీర్. బయట ఒక బోర్డు మీద రాసి ఉంది, స్థానిక రుచితో ఇంటి ఆహారం, ఇక్కడ ఆగుదాం అని జాన్ చెప్పాడు. వాహనాలు పార్క్ చేసి కుటుంబం హోటల్లోకి అడుగుపెట్టింది. హోటల్ సాదాసీదాగా ఉంది, కాని అక్కడి చేపల వేపుడు వాసన అందరినీ ఆకర్షించింది. చెక్క టేబుళ్ళు, గోడలపై సముద్ర పక్షుల చిత్రాలు, ఒక పాత రేడియోలో నుండి నెమ్మదిగా నీంటే మిజినీర్ పాట కుటుంబం 2 టేబుళ్లను కలిపి కూర్చునేలా చేసింది. ఒక యువకుడైన వెయిటర్ షిబు నవ్వుతూ మెనూ తెచ్చాడు. ఆర్డర్ ఇవ్వడం ప్రారంభించారు. అప్పచ్చన్ ఒక టీ కోరారు. అమ్మచ్చి అన్నం, చేపల కూర. జోబీ స్థానిక చేపల వేపుడు ఆర్డర్ చేశాడు. పిల్లలకు లెమన్ సోడా. ఏలియమ్మ వెయిటర్తో, ఆహారం తాజాగా ఉంటుంది కదా అని అడిగింది. షిబు నవ్వుతూ, అక్కా, అంతా ఇంటిలాంటిది, తాజాగా ఉంటుంది అన్నాడు. ఆర్డరిచ్చి కుటుంబం వేచి ఉంది. కొంతసేపటి తర్వాత ఆహారం వచ్చింది. చేపల కూర, వేపుడు వాసన హోటల్లో నిండిపోయింది. టోమీ మొదట తన అన్నంలో చేపల కూర వేసుకుని ఒక గ్రాసం తీసుకున్నాడు. కాని అతని ముఖం పెట్టాడు. ఉఫ్, ఇందులో ఉప్పు చాలా ఎక్కువగా ఉంది అని బిగ్గరగా చెప్పాడు. మిగిలినవారు కూడా ఆహారాన్ని రుచి చూశారు. అందరికీ ఒకే ఫిర్యాదు, చేపల కూరలో ఉప్పు ఎక్కువగా ఉంది, తినలేని స్థితి. అమ్మచ్చి ఒక గ్రాసం తిని నీళ్లు తాగి, హాయ్, ఇది ఉప్పు సముద్రం అన్నారు. జోబీ వెయిటర్ను పిలిచి, ఏంటిది, ఆహారం తినలేకున్నాం, ఉప్పు ఎక్కువైపోయింది అన్నాడు. షిబు క్షమాపణ చెప్పి హోటల్ యజమానిని పిలిచాడు. యజమాని రాజన్, ఒక మధ్యవయస్కుడు, మర్యాదగా వచ్చి, క్షమించండి, వంటగదిలో పొరపాటు జరిగింది, ఏం కావాలి చెప్పండి అన్నాడు. జాన్ కొంత గంభీరంగా, మాకు ఆకలిగా ఉంది, పిల్లలను చూడండి, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఉప్పు సరిగా ఉన్న ఆహారం తయారు చేయండి అన్నాడు. రాజన్ వెంటనే అంగీకరించి వంటగదికి వెళ్లి వంటవాడితో కొత్త ఆహారం తయారు చేయమని చెప్పాడు. ఈసారి జాగ్రత్తగా, నా పేరు పోకూడదు అని అతను వంటవాడికి గుర్తుచేశాడు. ఆహారం తయారవడానికి సమయం పట్టింది. పిల్లలు అసహనంగా ఉన్నారు. లిసా తల్లితో, ఇప్పుడు ఆకలి కూడా పోయింది అన్నది. ఏలియమ్మ ఆమెను ఓదార్చి, అమ్మచ్చి బ్యాగ్ నుండి కొన్ని బిస్కెట్లు తీసి ఇచ్చింది. అప్పచ్చన్ రాజన్తో, త్వరగా చెయ్యండి, పిల్లలకు వేచి ఉండలేరు అన్నారు. రాజన్ నవ్వుతూ, ఇప్పుడే తయారవుతుంది, కొంచెం ఓపిక పట్టండి అన్నాడు. కుటుంబం పరస్పరం మాట్లాడుకుంటూ సమయం గడిపింది. జెస్సీ తన ఫోన్లో కన్యాకుమారి చిత్రాలు చూస్తోంది. జోబీ షాజీ హోటల్ యొక్క సాదాసీదా అలంకరణ గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు హోటల్లో నెమ్మదిగా ఆడుతున్న రేడియో హఠాత్తుగా బిగ్గరగా అయింది. ఒక వార్తా బులెటిన్ వినిపించింది. తక్షణ వార్త, హిందూ మహాసముద్రంలో బలమైన భూకంపం, దక్షిణ భారతదేశ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరిక, కన్యాకుమారి సహా ప్రాంతాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలి. హోటల్లో నిశ్శబ్దం నెలకొంది. జోబీ పరిగెత్తుకుంటూ వెళ్లి రేడియో వాల్యూమ్ పెంచాడు. వార్త మళ్లీ వినిపించింది. కన్యాకుమారి తీరంలో సునామీ అలలు చేరే అవకాశం, ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలి. ఆ క్షణంలో కుటుంబం హోటల్ నుండి బయటకు వెళ్లకపోవడం వల్ల వారు కన్యాకుమారి బీచ్ సమీపంలోకి చేరకముందే రక్షింపబడ్డారు. టోమీ భయంతో తల్లి చెయ్యి గట్టిగా పట్టుకుని, అమ్మా, మనమక్కడ ఉంటే అన్నాడు. ఏలియమ్మ అతన్ని కౌగిలించుకుంది. కాని ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పచ్చన్ చేతులు జోడించి, దేవా, నీ కరుణ అన్నారు. ఆన్సీ తన కూతురు లిసాను గుండెలకు హత్తుకుని, ఈశ్వరుని ఆశీర్వాదం అన్నది. అప్పుడు రాజన్ కొత్త ఆహారంతో వచ్చాడు. కుటుంబం ముఖాల్లో భయం, ఆశ్చర్యం చూసి, ఏమైంది, ఏం జరిగింది అని అడిగాడు. జోబీ రేడియోను చూపిస్తూ, నీ ఆహారంలో ఉప్పు ఎక్కువ కాకపోతే మేము ఇప్పుడు కన్యాకుమారి బీచ్లో ఉండేవాళ్లం, బహుశా బతికి కూడా ఉండేవాళ్లం కాదు. నీ ఆ ఉప్పు మా జీవిత రుచిగా మారింది. రాజన్ షాక్ అయ్యాడు. ఆహారాన్ని టేబుల్ మీద పెట్టి, దేవుని కరుణ, నేను పొరపాటుకు క్షమాపణ చెప్పబోతున్నాను, కాని ఇప్పుడు అనిపిస్తుంది ఆ పొరపాటు ఒక ఆశీర్వాదం అన్నాడు. అమ్మచ్చి రాజన్ నుదుటిని తాకి, కొడుకు, నీవు తెలియకుండా మా జీవితాలను కాపాడావు అన్నది. ఆ రోజు కుటుంబం ఆహారం తిన్నారు, కాని ప్రతి గ్రాసంలో దేవుని పట్ల కృతజ్ఞత ఉంది. వారు రాజన్కు మళ్లీ మళ్లీ కృతజ్ఞతలు చెప్పారు. ప్రతి సంవత్సరం కన్యాకుమారికి వచ్చినప్పుడు
ఈ హోటల్కు తప్పక వస్తామని వాగ్దానం చేశారు. రాజన్ నవ్వుతూ, తదుపరిసారి ఉప్పు సరిగ్గా ఉంటుంది, కాని ఇలాంటి వార్త మళ్లీ రాకుండా ప్రార్థించండి అన్నాడు. ఆహారం తిన్న తర్వాత అప్పచ్చన్ రాజన్ను దగ్గరకు పిలిచారు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. కాని ముఖంలో చిరునవ్వు. కొడుకు, నీవు మాకు ఆహారం మాత్రమే కాదు, జీవితంలో అతిపెద్ద పాఠం కూడా ఇచ్చావు. మా విశ్వాసాన్ని మరింత బలపరిచావు. దేవుడు ఒక్కడే, ఎన్ని పేర్లతో పిలిచినా అతని కరుణ అందరికీ సమానమన్నారు. రాజన్ తలవంచి, నేను నా పొరపాటుకు సిగ్గుపడ్డాను, కాని ఇప్పుడు అనిపిస్తుంది దేవుడు ఈ పొరపాటు కోసం నన్ను ఎన్నుకున్నాడు అన్నాడు. అమ్మచ్చి తన బ్యాగు నుండి ఎప్పుడూ వెంట తెచ్చుకునే ఒక చిన్న శిలువమాలను తీసింది. ఆమె దాన్ని రాజన్ చేతిలో పెట్టి, కొడుకు, ఇది మా బహుమతి. జీవితం కష్టంగా అనిపించినప్పుడు దీన్ని చూడు. నీవు ఒక కుటుంబానికి కొత్త జీవనమిచ్చావని ఇది గుర్తుచేస్తుంది అన్నది. సాయంత్రం అయినప్పుడు కుటుంబం తిరిగి ప్రయాణం ప్రారంభించింది. వాహనంలో ఎక్కే ముందు వారు ఒక క్షణం కడల్నీర్ హోటల్ను చూశారు. రాజన్ గుమ్మంలో నిలబడి చెయ్యి ఊపి వీడ్కోలు చెప్పాడు. అతని కళ్లలో ఒక మెరుపు, ఆ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలనే మెరుపు. వాహనాలు ముందుకు కదిలాయి. సముద్ర గాలి వారితో పాటు ప్రవహించింది. తిరిగి వెళ్లే మార్గంలో ఇప్పటివరకు భయంతో మాట్లాడని టోమీ తల్లితో, అమ్మా, ఈశ్వరుడు మనల్ని కాపాడా అని అడిగాడు. ఏలియమ్మ అతన్ని కౌగిలించుకుని, అవును కొడుకు, దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు, ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు అన్నది. ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉండే జెస్సీ ఈసారి కిటికీ వెలుపల చూస్తూ తన డైరీలో రాసింది, జీవితం ఎంత విలువైనది. మనం చిన్న విషయాలపై గొడవ పడతాం, కాని నిజంగా ముఖ్యమైనది కుటుంబం, దేవుని ఆశీర్వాదం. వర్కలకు తిరిగి చేరినప్పుడు కుటుంబం ఈ కథను గ్రామంలో అందరితో పంచుకుంది. చర్చిలో ఒక ప్రత్యేక ప్రార్థన జరిగింది. దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. అప్పచ్చన్ చర్చిలో అందరితో ఈ కథ చెప్పారు. జీవితంలో కొన్నిసార్లు ఒక చిన్న పొరపాటు పెద్ద పాఠమవుతుంది. ఎప్పుడూ దేవునిపై విశ్వాసం ఉంచాలి. ఆయన మన మార్గాన్ని సులభతరం చేస్తాడు. ఈ సంఘటన కుటుంబానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. జోబీ తన టూర్ వ్యాపారాన్ని మరింత శ్రద్ధగా నడపాలని నిర్ణయించుకున్నాడు. జీవితం రెండో అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వృధా చేయకూడదు అని అతను స్వయంగా అనుకున్నాడు. జెస్సీ తన ఫోటోగ్రఫీ కలలను మరింత గంభీరంగా తీసుకుని కేరళ తీర సౌందర్యాన్ని తన చిత్రాల ద్వారా ప్రపంచానికి చూపించాలని నిర్ణయించింది. టోమీ ప్రతి రాత్రి తల్లితో ఈశ్వరుని కథలు వినడం ప్రారంభించాడు. అతని కళ్లలో కొత్త మెరుపు వచ్చింది. రాజన్తో సంబంధం అక్కడితో ముగియలేదు. మరుసటి సంవత్సరం కుటుంబం మళ్లీ కన్యాకుమారికి వెళ్లినప్పుడు కడల్నీర్ హోటల్కు తప్పక వెళ్లారు. ఈసారి ఆహారంలో ఉప్పు సరిగ్గా ఉంది. ప్రతి గ్రాసంలో ప్రేమ రుచి ఉంది. రాజన్ కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. అక్కడ వారు రాజన్ కుటుంబంతో కలిసి భోజనం చేశారు. విభిన్న జీవనశైలి కలిగిన వారు ఒకే టేబుల్ చుట్టూ కూర్చుని నవ్వారు, ఒకే ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కథ ఒక మలయాళ కుటుంబం యొక్క కథ మాత్రమే కాదు, ఇది విశ్వాసం యొక్క కథ. ఏ సంక్షోభంలోనైనా మనలను ఆదుకునే విశ్వాసం. ఇది మానవత్వం యొక్క కథ, మతాలను, సరిహద్దులను దాటి నిలిచే మానవత్వం. ముఖ్యంగా ఇది ఒక చిన్న పొరపాటు యొక్క కథ. కొన్నిసార్లు అది జీవితంలో అతిపెద్ద బహుమతిగా మారుతుంది. మరుసటిసారి నీ ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉందని అనిపిస్తే కోపం తెచ్చుకునే ముందు ఒక క్షణం దేవుని గుర్తు చేసుకో. బహుశా ఆ ఉప్పు నీ జీవిత రుచి కావచ్చు.